వెయిట్ పడిపోయింది. కౌంటర్ వెయిట్ విరగడం అనేటువంటిది, సిమెంట్ కౌంటర్ వెయిట్ విరగడం మామూలు పరిస్థితి కాదండి. అందుకోసమే దీని మీద లోతైన విచారణ జరగాలని నేను డిమాండ్ చేస్తాను. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి పార్సాద్ గారు ఉన్నారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే. పార్సాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో ఏంటి సార్, పడవలు నిజంగానే ఈ బోట్లు ఒకదానికి ఒకటి కట్టి ఉద్దేశపూర్వకంగా బ్యారేజీని ఢీకొట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారా? నేను ఇది వాస్తవంగా అయితే పోలీసులు తేల్చాలి అని చెప్పేసి గఫూర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో నేను అదే మాటలే చెప్పాలనుకున్నా. అందుకనే అదే మాటల గురించి మళ్ళా నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. ఎందుకంటే సమాజంలో ఒక విపరీతమైనటువంటి ధోరణి ఉంది, రాజకీయ పార్టీల్లో కూడా ఒక విపరీతమైన ధోరణి వచ్చింది ఈ మధ్య కాలంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో. విద్వేషపూరితమైనటువంటిది, విద్వేషపూరితపు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని ఖండించకుండా ఉండేటువంటి నాయకత్వాన్ని కూడా గత 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి ఈ యొక్క అనుమానాలు ఎవరైనా కూడా ప్రస్తావన చేయొచ్చు. రెండోది, ఇక్కడ 3 పడవలని ఒకే ఘాటును కట్టేసేసి వదలడం అనేటువంటిది, అది వదలడమా లేకపోతే అవే వచ్చేసినాయా? ఇవి ఆ ప్రాంతంలోకి వెళితే మామూలుగా ఎప్పుడైనా సరే ఈ 3 పడవలని అట్లే కట్టేసి వాళ్ళు ఏమన్నా స్టాక్ పెట్టేవాళ్ళ అనేటువంటిది అక్కడ ఉండేటువంటి వీళ్ళని అడిగితే తెలిసిపోతుంది. రెండోది, అక్కడ ఉండేటువంటివి కేవలం ఆ 3 కూడా ఒకే వ్యక్తికి, అది కూడా వైఎస్ఆర్సీపీ వ్యక్తికి సంబంధించినటివే అయితే 100% దీంట్లో ఏదైనా జరిగిందా అనేటువంటి విషయంగా లోతుగా విచారణ చేయాలి. అవసరమైతే దానికి ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద ద్రోహం అవుతారు. అయితే ఈ ద్రోహం జరగకుండా ఉంటుందా అనుకుంటే నేనైతే ఎందుకు అనుకుంటా అంటే, కొంతమంది ఒక పిచ్చి వాళ్ళు అనుకుంటారు. ఒక పిచ్చి, ఒక ఉన్మాదము, ఒక ప్రేరేపణ, మతోన్మాదం ఏ విధంగా తయారవుతుందో అట్లాగే ఉగ్రవాదం ఏ విధంగా తయారవుతుందో ఇక్కడ కూడా విద్వేషవాదం కూడా అదే స్థాయిలో తయారయ్యేటువంటి స్థాయికి రాజకీయాలను తీసుకెళ్లిపోయారు. కాబట్టి అనుమానించాల్సిందే తప్ప ఈ రోజే ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే మనం మాట్లాడాలి. బట్ ఆరోపణలు చేయొచ్చు, ఫలానా వాళ్ళు ఎందుకు అక్కడ కూడా 3 ఒకే దాంట్లో ఉండడం, 3 కలిసి కట్టేసి రావడం అనేది. మామూలుగా ఏ దానికైతే దానికి లంగర్ వేసేస్తారో దాని ప్రకారం అట్లా ఉంటుంది. ఇక్కడ 3 కలిసి కట్టేయడానికి గల కారణం ఏంటి? ఆ లోకల్లో ఉండేటువంటి మిగతా మత్స్యకారులను అడిగితే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు 3 ఒకటేసారి కట్టేస్తున్నారు అనుకుంటే దాంట్లో పెద్ద కుట్రకోణం ఉండకపోవచ్చు. అలా కాకుండా ఈసారి ప్రత్యేకంగా అది జరిగింది అంటే మాత్రం డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైనా ఒక కుట్రకోణం ఉంటుంది అని. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, కొడాలి నాని గారు ఆ రోజు ఏమి దేవుని యొక్క చేతులు విరిగితే ఏమి, లేకపోతే ఇది అని మాట్లాడినప్పుడు కనీసం జగన్ గారు దాన్ని ఖండించలేదు. అలాగే ఆళ్ల నాని గారు కానీ మిగతా యొక్క సజ్జల గారు కానీ వీళ్ళు విపరీతంగా హింసాపూరితంగా లేకపోతే ద్వేషపూరితంగా మాట్లాడినప్పుడు నాయకుడిగా అతను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అరే ఇట్లా మాట్లాడద్దు, అలా మాట్లాడలేదు కాబట్టి ఆ పార్టీలో దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని ఉంటారు అనేటువంటిది ఒక వాదన. రెండవది, ఈరోజు ఎలా ఉంటుందంటేనండి, బస్సు టికెట్ల మీద, ఆ రోజు తిరుమల బస్సు టికెట్ల మీద యేసుక్రీస్తుకి సంబంధించి ముద్ర, ఇది జగన్ కోరి ఉంటాడని చెప్పి నేను అనుకోను. కానీ ఇది ఎలా ఉంటుందంటే, నాయకుడికి మీ కళ్ళలో నేను ఆనందం చూడాలని చెప్పేసి ఆ రోజు పరిటాల రవి గారి మీద ఏ విధంగా అయితే ఒక ద్రోహం చేశారో అట్లాంటిదే ఇక్కడ కూడా నా నాయకుడు ఆ పద్ధతిలో ఉన్నాడు, ఆయన యొక్క ప్రేమ పొందాలనుకుంటే నేను క్రైస్తవాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని ఎవడో ఒకడు చేసిండే ఆలోచన ఆ యొక్క టికెట్ల మీద వెనకాల క్రైస్తవ ముద్ర, అంటే తిరుమలకు వెళ్ళేటువంటి వాడు టికెట్ తీసుకుంటానే వెనకాలే యేసు ప్రభువుకు సంబంధించి. అలాగే తిరుమలలో మనం చూసాం, తిరుమలలో అక్కడ ఉండేటువంటి యొక్క శిలా విగ్రహాలకి కలశాలు పెట్టాల్సి ఉంటే దానికి బదులు క్రీస్తు బొమ్మలు పెట్టారు, యేసుక్రీస్తు యొక్క ఇవి పెట్టారు. దాన్ని ఖండించాల్సిందేటువంటి వ్యక్తి ఖండించకపోవడం అనేటువంటిది ఇట్లాంటి యొక్క చర్యలు చేసేదానికి పిచ్చి వాళ్ళకి, ఉన్మాదులకి అవకాశం కల్పిస్తుంది. అందుకే రాజకీయ పార్టీ నాయకుడు ఎవడైనా సరే ఖచ్చితంగా తన కార్యకర్తలు ఎవరైనా చేసినా 100% వెంటనే స్పందించి వాళ్ళ మీద తగిన శిక్ష తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి నందిగం మొన్ననే ఆదిమూలంకు సంబంధించి వచ్చింది, వెంటనే చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకున్నారు, దీన్ని అప్రిషియేట్ చేయాలా. ఈ రోజు వచ్చింది, ఈ ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే జగన్ గారు ఖచ్చితంగా ఓపెన్ గా రావాలి, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి, నిష్పాక్షికంగా విచారణ జరపండి, నిజంగా నా పేరు మీద కానీ నా పార్టీ పేరు మీద కానీ నా అనుచరులు చేసి ఉంటే కఠినంగా శిక్షించండి అని ఆయన మాట్లాడాలి. బట్ ఆయన మాట్లాడాలే ఇట్లా. ఎప్పుడైతే నాయకుడు అలా మాట్లాడాడో
కింద ఉండేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో ఇట్లా చేస్తే మా నాయకుడికి ఏమన్నా ఉండి నాకేమన్నా పదవులు వస్తాయేమో అనేటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు, అగ్రనాయకులు ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో, ఎందుకంటే మామూలుగా పొరపాటునది జరిగింటే కేవలం కాదండి, ఆ రోజు అక్కడ ఉండేటువంటిది ఏమైనా జరిగితే వీళ్ళ బంధువులు కూడా ఉండింటారు అక్కడ. 100%. వీళ్ళంటే ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అన్నారు, 40% ఓట్లు వేసిన ప్రజలు కూడా ఉన్నారు కదా సార్ అందులో. నేను ప్రజల కన్నా వీళ్ళ బంధువులు కూడా ఉంటారు కదా. అవును, ఒకవేళ ఈయన కుట్ర పనితే వీళ్ళ బంధువులు, వీళ్ళ స్నేహితులు అందరూ ఉంటారు కదా. ఖచ్చితంగా. కాబట్టి అది నేను చేసి ఉంటానని చెప్పేసి నేను అనుకోను. నిజంగా చేసి ఉంటే అంతకన్నా మహాపాపం లేదు. అలాంటి పాపాన్ని సమర్థించి లేదా అలాంటి పాపాన్ని విమర్శించకుండా ఉంటే అంతకన్నా మహాపాపం ఆ నాయకుడిది. ఇది మాత్రం వాస్తవం. ఈ రోజుకైనా జగన్ గారు ఖచ్చితంగా ఇది ఆరోపణ వచ్చింది, దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ ఉండేటువంటిది లేకపోతే సిబిఐతో విచారణ చేయమనండి, లేదా స్వతంత్ర న్యాయ వ్యవస్థని విచారణ చేయమనండి అనేటువంటి మాట అతను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేను ఇంతవరకు చూసిన తర్వాత పరస్పరంగా లేదు, ఇది కుట్ర కాదు, ఇది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నదని మూర్ఖంగా మాట్లాడుతున్నారు తప్ప ఇట్లాంటి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేటువంటి మాట, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలనేటువంటి మాట వైఎస్ఆర్సీపీ నుంచి రావడం లేదు. ఇది మంచి పరిణామం కాదు. ఇది భస్మాసుర హస్తం అవుతుంది ఈ రోజు మీకు గాని ఇంకొకరికి గాని. దీన్ని జ్ఞానం